ఈ సమయంలో సంజయ్ నేపథ్య గారు మన మధ్యలో మనకి ఎంత ఆశీర్వాదం. వాళ్ళు ఈ వర్తమానికులు, చక్కని ఉపదేశకులు కూడా. అయితే స్వీట్ అండ్ షార్ట్గా వాళ్ళు గ్రీటింగ్స్ పంపిస్తాను. సంజయ్ నేపథ్య చెప్పరు. ఈ శుభ సందర్భంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ పీటర్ గారు ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, అదేవిధంగా నాతో పాటుగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ ప్రభుదాసయ్య గారు, రెవరెండ్ డాక్టర్ జీవనయ్య గారు, మరి డాక్టర్ సుహాసిని గారు, రూబేనయ్య గారు, మిగతా మీ అందరికీ కూడా మరి ఎందుకంటే మనం వర్తమానం విందాము. దీంతో పాటుగా మీ అందరికీ ఈ యొక్క కుడికలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి మన ఫెలోషిప్లో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. మరి మా సేవలో కానీ మాలో మేము చేసే దాంట్లో కానీ డాక్టర్ పీటర్ గారు ఎప్పుడూ కూడా మాకు అన్ని విషయాల్లో ముందుంటారు. నేను ఎక్కడైనా కనపడతానంటే పీటర్ గారి దగ్గర కనపడుతుంటాను. ఇంకెక్కడ దరిదాపుగా మీరు చూడలేదు నన్ను కదా, పీటర్ గారి దగ్గరే చూస్తుంటారు. ఎందుకంటే ఆయన నా చిన్ననాటి స్నేహితుడు. చెప్పలు కూడా అమ్మా, ఎట్లాంటి స్నేహితుడు అంటే ఇవన్నీ నేను ఇప్పుడు ఎందుకంటే అయ్యారు టైం మనం మెసేజ్కి ఇవ్వాలి. నాకు మెసేజ్ ముఖ్యంగా. మరి నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, 5 రొట్టెలు 2 చేపలు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనందరం కూడా నీళ్ళలో ఉన్నాం. ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు కాదు, గొప్పోళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంత కాలన్నట్టుగా అబ్రహ్మయ్య గారు చెప్పడం కూడా అబ్రహ్మయ్య గారు కనపడతాడు. చాలా సంతోషం. అబ్రహ్మయ్య గారు కూడా పాత స్నేహితుడు. సో 5 రొట్టెలు 2 చేపలు. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. వాక్యం చెప్పండి, జస్ట్ మీకు మిమ్మల్ని బలపరచడానికి. 3 రోజులు వాక్యం జరిగింది. 3 రోజులు అక్కడ కూర్చున్నారు. ఎవరైనా కదిలారా? ఆకలైందా కదా? ఆశ్చర్యం కదా? ఇది ఒక అద్భుతం. అంటే ప్రభు ప్రసన్నత మనతో ఉంటే మనకేం అర్థం కాదు, అసలు ఏ అవసరత కూడా తెలియదు. ఓకే, వచ్చేటప్పుడు ఒక చిన్నపిల్లడు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు. వండుకొని తెచ్చుకుని ఉండొచ్చు అది, మరి ఉండే ఉంటాయి కదా. 3 రోజులు అంటే పాచిపోవా? జస్ట్ మీకు క్వశ్చన్ అనమాట. అంటే వాక్యం చెప్పేటప్పుడు క్వశ్చన్ మీకు వేస్తున్నాను. మీకు ఎంతవరకు థాట్ వచ్చిందో లేదో. 3 డేస్ వాడు పట్టుకొని వచ్చాడంటే అవి పాచిపోయి ఉంటాయి. యాక్చువల్గా అయితే 3 రోజులు అన్నం ఏది ఉండదు దరిదాపుగా, లేదంటే భూజన పట్టింది లైట్గా వాసన వస్తాయి. యేసుప్రభు వారితో శిష్యులు అంటున్నారు, అయ్యా 3 రోజులు అయింది, భోజనం పెట్టాలా వీళ్ళకి, మరి దూరంగా వెళ్ళాల్సి వస్తుందంటే మీరే భోజనం పెట్టినాను. ఆయన నేను భోజనం పెట్టమండి. జనం ఎంతమంది ఉన్నారు? అక్కడ రాసుకున్న మాట ఏంటంటే, మీకు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీకు కనిపిస్తే చదవద్దు, తీయొద్దు, అయ్యగారికి మనం టైం చేయాలి. పిల్లలను స్త్రీలను కాక 5,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది తిన్నారండి? చెప్పాలి, ఎంతమంది తిన్నారు? వాళ్ళు తినగా ఎన్ని గంటలకు ఎత్తారు? 12 గంటలకు ఎత్తారు. పిల్లలను స్త్రీలను కాక 5,000 మంది పురుషులను రాసుకున్నారు. ఒక్కడికొక భార్య అయింది. ఇప్పుడు మీకు లెక్క చెప్తున్నా, ఒక్కడికొక భార్య. నిద్ర ఎక్కలేదు, ఎందుకంటే ఆ నిద్ర కూడా ఉన్నారు. ఒక కుటుంబానికి దరిదాపు 8 మంది పిల్లలు ఉన్నారు. ప్రభుదాసయ్య గారు ఆ రోజుల్లో కనీసం 9, 10, 12 మంది. 12 మంది మనకు తెలుసు, మన రూబేన్ వాళ్ళు అందరూ కలిసి. రూబేన్ అని తెలుసుగా మీకు, రూబేన్ గారు అందరూ అన్నదమ్ములు. యశోబ్ గారు బ్రదర్స్ అంటే ఎంతమంది? నేను 3 వేస్తాను. ఒక కుటుంబానికి 3 పిల్లలు వేస్తాను. పిల్లలు ఉన్నారు కదా, తిన్నోళ్ళు ఎంతమంది? ఈ యొక్క 10, ఆ యొక్క 15 చెప్పకూడదు గట్టిగా 25,000. జస్ట్ మినిమం అక్కడ క్రౌడ్ చెప్తున్నాను నేను. మినిమం నేను చిన్న ఊహ వేసి ఒకళ్ళిద్దరు భార్యలు కూడా తీసేసి ఒక భార్యనే వేసి అక్కడ 2 ఉన్నారు, 3 ఉన్నారు. అక్కడేం లెక్క ఏం లేదు అప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ దగ్గర చిన్నగా ఈ రోజు ఉండొచ్చు, చిన్నగా ఈ రోజు ఉండొచ్చు, నీ దగ్గర 2+5 ఉండొచ్చు. ఏం భయపడద్దు దైవజనుడా, దానిని విస్తారంగా దేవుడు చేయబోతున్నాడు. అది చెప్పడానికి ఈ రోజున తీసుకొచ్చాడు.
అవసరంలో ఉన్నావేమో, అక్కరలో ఉన్నావేమో, ఏమీ లేదేమో, ఆ లేని దాన్నే ఆయన ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. పాడవకుండా బ్లెస్ చేస్తాడు. సో కాబట్టి మనం ఈ పాడవకుండా ఉండాలంటే 2-3 పాయింట్స్. విసుగక ప్రార్థన చేయాలి, విడువక ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగి ప్రార్థన చేయాలి, నేర్పు కలిగి ప్రార్థన చేయాలి, పొందుకునేంత వరకు విడువక ప్రార్థన చేయాలి. ఆమేన్. చెప్పండి మీరు అందరూ ఏమాట? మనం ఏదైతే అడుగుతున్నామో అది పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. కనుక అలా ప్రార్థన చేసి పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక అదే చెప్పండి. ఎలా ఎలా పొందుకోవాలా నేను చెప్తున్నాను, మీరు చాలా చెప్తున్నాను. పట్టుకుంటే అది అయ్యేంత వరకు మనం విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమె చెప్తామా? మంచిది. మరి ఇంకొక చిన్న శుభవార్తతో మీకు నేను బ్రదర్ ఒక పాస్టర్ గారు ఎవరైనా వస్తారు ప్లీజ్. నేను రేపు మంత్ యెరూషలేం టూర్ వెళ్తున్నాను. నాకు తల ఒకటే గాస్పల్ టీవీ తరఫున, గాస్పల్ టీవీ సామ్యూయల్ బజ్జా గారు ఉంది. థ్యాంక్ యూ. ఈ ఒక్క మాట చెప్పి నేను అయ్యగారు ప్రభుదాస్ అయ్య గారు చాలా గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అని చెప్తున్నానంటే ఆయన గురించి ఒక మాట చెప్పాలి మీకు ఈ సందర్భంగా. 100 రూపాయలు జేబులో లేనప్పుడు జాగ్రత్తగానండి మనము అయ్యా అమ్మ అబ్బా అంటుంటూ యాక్షన్ చేస్తాం. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఈ పాయింట్ అందరూ వినాలి. 100 రూపాయలు జేబులో లేనప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. ఎస్ చేస్తాం. 1 కోటి రూపాయలు జేబులోకి వచ్చాక ఏం చేస్తాం? డబుల్ ఓవర్ యాక్షన్ చేస్తాం. అసలు ఎవడు మాట ఏమో, అసలు లెక్క చెయ్యం. అవునా కదా? నిజం చెప్పండి ప్రజలు. 1,00,000 రూపాయలు జేబులో ఉండేవారు మాట వింటాం మనం. కానీ ప్రభుదాస్ అయ్య గారు 100 కోట్లు సంపాదించినట్టు ఉంటాడు. చెప్పండి కొట్టండి, గట్టి కొట్టండి. 100 కోట్లు సంపాదించిన అది తోట కాదు, నిండుకుండా తొనకదు. హల్లెలూయా. ఇలాంటి అంత మంచి గొప్ప దైవజనుడిని మనం కలిగి ఉంటాం. మీకు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను సెక్యూరిటీ గార్డులతో వచ్చినా నా లుక్ వేరు ఉంటాం మీకు. అవునా కాదు? మీ రెస్పెక్ట్ కూడా వేరుగా ఉంటుంది. నేను మామూలుగా వచ్చాను, ఆయన మామూలుగా వచ్చాడు. అల్లు చూద్దామా? నేను బయటికి వెళ్తే లుక్ ఇస్తాను చెప్తున్నాను. మీకు అబద్ధాలు కాబట్టి చెప్తున్నాను. బయటికి వెళ్తే వెళ్దాం. ఆ కోడ్ ఉంటుంది, తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది. మరి మనం ఎవరో సహోదరులం, సేవకులం. నిజంగా నేను ఆయన చూసే నేర్చుకుంటున్నాను. అందుకే ఈరోజు ఎంత మామూలుగా వచ్చారనమాట. అంత పెద్ద సంఘం కలిగి, అంతమంది జనం కలిగి, అంత నడిబొడ్డున ఫిలిం నగర్లో ఎమ్మెల్యే కాలనీలో సంఘం కలిగి, ఎంతమంది చూసారు ఆయన సంఘం? ఇక్కడ వాళ్ళందరూ అంత సామాన్యంగా ఆయన ఉంటుందంటే మరి మనం నేర్చుకోవాలి లేదండి? సో ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండడం మాత్రం మనం నేర్చుకోవాలి. ఎంత ఉన్నా అణిగి మణిగి నువ్వు ఎప్పుడైతే ఉంటావో అంచెలంచెలుగా ఎదుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ ఆ కార్డ్స్ చూపిస్తారా? ఇట్లా చూపిస్తారు, అందరూ పైకి చూపిస్తారు, ఫోటో తీసుకుంటారు. అయిపోయింది. ఇంకా అందరూ పైకి చూపించాలి మీ చేతులు. యెరూషలేములో చూపించాలి. నేను ఎవరైనా ఫోటో తీయండి సార్, ఇటు ముందుకు వచ్చి తీస్తారా? గట్టి లేపండి సార్ పైకి. సార్ పీటర్ గారు ఫోటో తీసిన పంపిండి సార్, మీరు తీస్తే ఈ అందరు పైకి మంచి నీటి తీసినట్టు అయ్య గారు. ఈ యెరూషలేము యాత్రకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా ఆమేన్ చెప్పండి. అందరూ యెరూషలేములో అడుగు పెట్టాలా? ఆ యెరూషలేము యొక్క ప్రసన్నత అందరూ చూడాలా? చూపించండి సార్. హల్లెలూయా. అమ్మగారు కూడా మనందరం కలిసి వెళ్ళాలా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముని ప్రేమించువారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అయిపోయింది. 1,65,000 రూపాయలు ట్రిప్ కావాలి అంటే 1,75,000 రూపాయలు. ఒకవేళ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే మీ సంఘంలో చెప్పండి. మేము
మరి నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం. మాతో పాటు వస్తే ఏంటంటే అన్ని వివరించుకుంటా చెప్తాము. కనుక మీరందరూ కూడా మరి ట్రిప్లో పాల్గొనాలని, రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. మీకు ఫుడ్, భోజనము అన్నీ, ఫ్లైట్ టికెట్స్, రావడానికి పోవడానికి అన్నీ కలుపుకొని అసలు మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 1,65,000 ఇస్తే మీకు అన్నీ ఇస్తారు. పాస్పోర్ట్ ఉంటే, పాస్పోర్ట్ లేకపోతే పాస్పోర్ట్ కోసం 10,000. ప్రార్థన చేయండి. కనీసం జీవితంలో ఒకసారి మాతో కాకపోయినా ఎవరితోనైనా ఎరుసలేము వెళ్ళండి. థ్యాంక్ యూ.